శనివారం 3:30 శనివారం 2:30కి అలా కాల్స్ వచ్చాయి నాకు. సో నేను లిఫ్ట్ చేయలేదు. సో నేను ఫస్ట్ టైం అన్న నెంబర్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మా రిలేటివ్ అనే ఒక ఆది అనే ఒక అన్నయ్య నాకు ఫోన్ చేసి, సో ఇట్లా అలా ఫోన్ చేస్తున్నారు, యాక్సిడెంట్ అయిందంట తమ్ముడికి, సో నువ్వు సరే నిజమా కాదని కనుక్కో అని చెప్పేసి నేను నిజమనేసి అనుకుని అప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ అయిన అబ్బాయికి ఫోన్ చేసి డైరెక్ట్ ఫోన్ విత్ ఇన్ సెకండ్లో ఫోన్ లిఫ్ట్ చేశారు. విత్ ఇన్ సెకండ్లో ఫోన్ లిఫ్ట్ చేసి, అన్న అలాగా యాక్సిడెంట్ అయిందన్న మీ తమ్ముడికి ఎవరికో సంథింగ్ అలా కేజీఎస్లో ఉన్నాము, అర్జెంట్గా మీరు రావాలి, నాకు అర్జెంట్గా మీ ఆధార్ కార్డ్ పెట్టండి, అర్జెంట్గా మీకు ఎమర్జెన్సీ కేసు చాలా రక్తం పోతుంది, సో ఇలా రావాలనేసి అన్నారు. ఫోన్ కట్ చేస్తే సార్ నేను వస్తున్నాను, దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ పెట్టండి అన్న, ఏ వార్డులో ఉన్నారో నాకు తెలియట్లేదు. సో నేను రావడం జరిగింది. అక్కడ అలా బెడ్ మీద పడిస్తున్నారు అంతే. ఆ పడిసి వదిలేశారు. నాకు అది బాడీ నాకు చూసి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలే. నాకు అది మా ఇళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి నాకేం అర్థం కావట్లేదు, ఏంటనేది పరిస్థితి అర్థం కావట్లేదు. సో ఆ తర్వాత మా మాయ గారు అన్నారు, ఇలాగా ఈ హాస్పిటల్కి రండి, తీసుకెళ్ళిపోండి ఈ హాస్పిటల్కి, వెంటనే ఎమర్జెన్సీ కేసు తీసుకెళ్ళిపోండి అమ్మా, డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి బతుకుతాడు, లేదంటే లేదు, చాలా బ్లడ్ పోయింది, ఏదో విధంగా ఏదో డెసిషన్ తీసుకోండి అంటే అంబులెన్స్కి ఫోన్ చేసి, అంబులెన్స్ కూడా ఆ టైంలో లేదు, ఆ బయట ఉన్న అంబులెన్స్కి మాట్లాడి 2,000 3,000 ఎంత ఇచ్చేస్తానన్నా, కొంచెం ఎమర్జెన్సీ అన్నాను బతిమాలుకొని ఈ హాస్పిటల్ మెడికవర్ అనే హాస్పిటల్కి తీసుకొచ్చి, సో ఇక్కడ ట్రీట్మెంట్ అని స్టార్ట్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఎంత కట్టాము, అతను ఆ ప్రాసెస్ అంతా అయ్యింది. తర్వాత ఈ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని మేము అనుకున్నాము. హాస్పిటల్లో డాక్టర్స్ కూడా అడిగారు ఇన్ఫార్మ్ చేయాలనేసి. సో చేస్తాను మేడం ఇలా ఏంటనేది అడిగితే, మేడం ఇలాగ నాకు ఇలా పలానా టైంలో నాకు ఇలాగ ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ అనేది వచ్చింది, బట్ ఈ యాక్సిడెంట్లో లేదు, ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఇది యాక్సిడెంట్లో లేదమ్మా, అసలు యాక్సిడెంట్లో అనిపించట్లేదు, నిజం చెప్పండి మీరు ఏం చేసింది అంటే, ఇలాగ కొట్లాట విధంగా ఉంది, యాక్సిడెంట్ అయితే ఏ విధంగా యాక్సిడెంట్ అయ్యింది, కాల్ ప్యాచ్ రాలేదు, ఏం ప్యాచ్ రాలేదు, ఓన్లీ ఎలాగ యాక్సిడెంట్ అవుతుంది, దీన్ని గుద్దిసుకున్నారా లేదంటే ఎవరైనా గుద్దారా అనే విధంగా క్వశ్చన్స్ అడిగారు మమ్మల్ని. మాకు అలాంటివి ఏం తెలియదు మేడం, మాకు ఇలా నైట్కి ఆలోచించి పలానా వాళ్ళిద్దరు ఫోన్ చేసి ఇలా అడిగారు, మాకు ఇటువంటి ఏది కూడా తెలియదు. వాళ్ళిద్దరు ఫోన్ చేయడం వల్ల మాకు ఇలాగా ఈ మ్యాటర్స్ ఇట్లా ఫోన్లో వచ్చి ఇలాగ జరిగిందని వాళ్ళు చెప్తే కానీ మాకేం తెలియదు. వాళ్ళు చెప్పింది మేము ఇక్కడ చెప్పాం, హాస్పిటల్లో చెప్పాం. ఆ తర్వాత మాకు పర్సనల్గా ఎంక్వైరీ చేసుకొని, ఇట్లా పర్సనల్ ఎంక్వైరీ చేస్తే నైట్ టైం ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు, ఈ మాట్లాడిన తర్వాత ఏ అమ్మాయితో మాట్లాడాడు, ఆ అమ్మాయిది ఏ ఊరు, ఇవన్నీ కొనుక్కొని ఆ పాలవలస అనే అమ్మాయికి పాలవలస అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, సో అక్కడి నుంచి అనేది వీళ్ళు మాయగారు అనేది ఆ అమ్మాయి వాళ్ళ పెళ్లి చేసుకున్న ఆ మాయగారు అనేది రావడం జరిగింది. ఆ ఒక అబ్బాయి ఏమో హాఫ్ హ్యాండ్ వేసుకుని ఒక మాయగారు వచ్చాడు, అలా కొంచెం హైట్గా ఉండి వైట్గా ఉండి హెయిర్ ఏదో ఉండదు రోబీ వేసుకుని వచ్చాడు ఆ అబ్బాయి. వాళ్ళిద్దరు అబ్బాయిలు వచ్చి జాయిన్ చేశారు. ఆ ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ కూడా వచ్చారు. త్రిమూర్తులు అనేది ఒక అబ్బాయి, రమేష్ అనేది ఒక అబ్బాయి, వీరిద్దరు అబ్బాయిలు వచ్చారు. ఆ అబ్బాయిలు కూడా మా పర్సనల్గా ఆ ఊర్లో కుర్రోళ్ళకి ఫోన్ చేసి కొనుక్కొని వాళ్ళ మాయగారా, అప్పుడు మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనే మాకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఏమో అనేసి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా దొరికిపోయాడేమో అనేసి, ఇలాగ కొట్టేశారు అనేది విధంగా అర్థమైంది మాకైతే. అక్కడి నుంచి వీళ్ళు డైరెక్ట్గా అడిగితే బాగోదు కదా అనేసి, ఇంకా పర్టికులర్గా ఇంకా అన్నీ తెలుసుకొని అడుగుదాం అనేసి ఓపికగా ఉండేసరికి వాళ్ళిద్దరు మ్యాటర్ అర్థమైపోద్ది కదా వాళ్ళకి. మార్నింగ్ అంతా కనుక్కొని అన్ని నేమ్స్ అన్ని కొనుక్కొని అర్థమైపోద్ది మనకి. సో అర్థమైపోయిందని వాళ్ళకి తెలిసి వాళ్ళు ఊరుగాల పెద్దలందరూ వచ్చారు, 2-4 వచ్చారు. అలా హైవే మీద ఉన్న మా తమ్ముడి గారికి ఓవరాల్గా మొత్తం ఇప్పుడు కండిషన్ అయితే ఒకటే అన్న, ఆ స్కానింగ్లో అనేది ఒకటే, ఓన్లీ హెడ్ వరకే ఇంజూరీ అయింది, బాడీలో ఏ పార్ట్కి కూడా ఇంజూరీ అవ్వలేదు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది పైనుంచి పడిపోవడం కానీ యాక్సిడెంట్ కానీ ఏ విధంగా ఇటువంటిది ఏది కాదు, ఇది కొట్టడం వల్ల జరిగింది. ఎందుకంటే పోనీ నాది చిన్న కులు అన్న, ఎవడైనా ఎల్కేజీ గుంటుని అడిగినా మీ పోలీస్ స్టేషన్ ఇలాగే ఇచ్చాం, పలానా కొట్టారు, అసలు కొట్టిన కేసులాగా ఉంది, యాక్సిడెంట్ కేసులే లేదు, ఇది ఎవరిని అడిగినా సరే ఇది యాక్సిడెంట్ కేసు అన్నారు అంటే మేము నొంగిపోతాం. దేనికైనా మీరు రెడీ, ఎవరినైనా డాక్టర్ని అడగండి, తెలియని ఎవరినైనా తీసుకొచ్చి అడగండి, ఇది యాక్సిడెంట్ కేసులో ఉంది అనుకుంటే మేము దేనికైనా రెడీ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అది యాక్సిడెంట్ కేసులో ఉందని ఎవరు ఒకరు చెప్పినా సరే దేనికైనా రెడీగా ఉంటాను. పోలీస్ స్టేషన్లో అనేది అన్న, నా తల్లిదండ్రులు, మా అన్నదమ్ముళ్ళు, నా ఊరు ప్రజలు, నా కుటుంబం ప్రజలు రాత్రి తిండి తిప్పలు లేక ఇబ్బంది పడుతూ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటూ ఎటువంటి మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఏదనంటే పెద్ద వాళ్ళతో ఫోన్ చేసి
ఊరు పంచాయతీలతో ఫోన్ చేసి పెద్ద పెద్ద మామూలుగా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒకటే చెప్తున్నారు, వెరిఫికేట్ చేస్తున్నాం, చూస్తున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం, అన్నీ మాట్లాడి మేము చేస్తాం, ఓపిక పట్టండి, బయటనే ఉండండి, దయచేసి గోల్ చేయకండి, ప్రశాంతంగా ఉండండి, మీరు తినండి అన్న. ఇంత చావు బతుకుల్లో ఉన్న నా అన్నదమ్ముడు గురించి చెప్పడానికి వస్తే నా తల్లిదండ్రులు ఏడుస్తుంటే మీరు ఉండండి, తినండి, జాగ్రత్త ఉండండి, పక్కకి లగండి, అసలు కేర్ తీసుకోవట్లేదన్నమా. అంటే ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నా సరే పట్టించుకునే విధంగా మా ఆనందపురం పోలీస్ స్టేషన్లో సిఈ గారు మొత్తం పోలీస్ స్టేషన్లు అందరూ A to Z ఎవరు కూడా పట్టించుకోలేదు. సిఈ గారిని అడిగితే ఒకటే అంటున్నారు, వెరిఫికేషన్ జరుగుతుంది, జరిగిన తర్వాత మేము చెప్తాం, దయచేసి మీరు ఇద్దరు అందరూ జనాలు తీసుకొచ్చేసి పోగులు చేసి దయచేసి గొడవలు చేయకండి, దయచేసి ఇక్కడితో ఒక 2-3 రోజులు ఆగండి, మేమే వెరిఫికేషన్ చేస్తాం, దయచేసి మీరు ఏం చేయకండి అనేసి వాళ్ళ ఫ్లోలో మాట్లాడుకుంటున్నారు. మేమేంటంటే ఒకటే అన్న, ఎవరు వచ్చినా ఎంత పొలిటీషియన్ వచ్చినా, ఎంత పోలీసులు వచ్చినా, ఎవరైనా సరే దగ్గరికి వచ్చి చూడండి అన్న, ఒకసారి చూసి మాట్లాడండి అన్న. ఆ అబ్బాయికి నిజంగా మేడపై నుంచి కిందకి పడిపోతే కాల్ ఇంజరీ అవుతుంది. స్వయం డాక్టర్ని గవర్నమెంట్ డాక్టర్ పెట్టుకొని అడగండి అన్న, ప్రైవేట్ డాక్టర్ కాకుండా ఎవరిని మీ ఇష్టం ఎవరిని తెచ్చుకొని పలానా డాక్టర్ తెచ్చుకొని ఇది ఎలాగెళ్ళింది, ఇంజరీ అనేది ఎలాగైంది కనుక్కొని మమ్మల్ని చెప్పండి అన్న. ఫస్ట్ అయితే వాళ్ళు ఇచ్చి అంటే కేజీఎస్లో అనేది వాళ్ళ కొట్టారని మేము కంప్లైంట్ ఇచ్చామన్న, మర్డర్ని ఇచ్చాము, అలా పలానా కొట్టారు, వాళ్ళే మర్డర్ చేసని మేము ఇచ్చాం, కంప్లైంట్ అనేది ఇచ్చాం. వాళ్ళు ఏమంటున్నారంటే మేడం నుంచి ఫస్ట్ ఒక అమ్మాయి అంటే నేనే ఫోన్ చేశాను, నేనే రమ్మన్నాను, నేనే హక్ చేసుకున్నాను, వాడు హక్ చేసుకున్నాడు, మా మాయ చూశాడు, ఆడు బెదిరిపోయి కిందకి దూకేశాడు. అమ్మాయి అదే చెప్తుంది. ఆ అమ్మాయి కనుక నిజంగా కనుక చెప్తే అసలు దూకేసినట్టుకి ఏమైనా ఉందా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏది బాడీ కంటే ఏది ప్యాచ్ అవ్వలేదు అన్న. అంటే మాకు తెలిసినంత వరకు సెకండ్ ఇయర్లో లవ్ అన్నది, సెకండ్ ఇయర్ లవ్, వాళ్ళ మాయ పెళ్లి సెట్ అయ్యింది అనేసి ఇప్పటికా అన్న మధ్యలో బ్రేక్ అయిపోయింది. వాళ్ళ మాయలో వార్నింగ్ దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుంది, మధ్యలో 1.5 year బ్రేక్ వచ్చింది. వాళ్ళ మాయతో పెళ్ళి అయిపోతుంది అనే విధంగా మావిడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఆల్, అయిపోయింది. తర్వాత 2 months బ్యాక్ అమ్మాయి ఫోన్ చేసి మెసేజ్లు చేసి మనోడికి మళ్ళీ అంటే ఒక ఆలోచన మళ్ళీ రెప్పించి మళ్ళీ ఆడి వైపు తిప్పించుకుంది అమ్మాయి. తిప్పించుకొని పలానా రోజు అంటే మా మాయతో నాకు ఇష్టం లేదు అనే విధంగా అమ్మాయి. ఒక అబ్బాయికి ఎలా ఉంటుంది, లవ్ చేసిన అబ్బాయికి వదిలేసాడు, సిన్సియర్గా లవ్ చేసి వదిలేసాడు, మళ్ళీ మెసేజ్ చేసి మళ్ళీ వేధించి అనే విధంగా మాట్లాడితే ఎలాగుంటుంది. సో రెప్పించింది పక్కగా ప్లానింగ్ అన్నది, ఎవరినైనా అడగండి అన్న, ప్లానింగ్ ఇది పక్కగా ప్లానింగ్. అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి రమ్మన్నదండి. రమ్మంటే ఆ అబ్బాయి వెళ్ళారు సార్. వెళ్తే అమ్మాయి మరి ఏం చేసిందో తెలియదు, ఆ ఫ్యామిలీ అంతా ఆ అబ్బాయి మీద దాడి చేశారు సార్. మరి ఏం జరిగిందో తెలీదు. తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి కేజీసీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళే రిటర్న్ ఫోన్ చేశారు సార్ 3 గంటలకి. చేసిన తర్వాత మరి ఏం జరిగిందో మాకైతే తెలీదు. వాళ్ళైతే యాక్సిడెంట్ అయ్యిందని వాళ్ళు చేశారు మాకైతే ఫోను. ఆ ఫోన్ చేసిన తర్వాత తిరిగి ఆ యాక్సిడెంట్ దెబ్బలైతే కాదు, వాళ్ళైతే కొట్టేసే అబ్బాయిని ఇలా చేస్తారు. మా అబ్బాయి అంత నష్టపోయాడు కదా, మా అబ్బాయికి పరిస్థితి ఇప్పుడు ఏడ్చారు. ఆ కేజీఎస్లో కూడా వాళ్ళు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.